Hello my dear students, welcome to Manavidya channel. I am Vinay Kumar, physics faculty. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో భాగంగా మనకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నాలుగుటిని జనరల్ సైన్స్ కేటగిరీలోకి ఉంచారు. ఆ జనరల్ సైన్స్ కేటగిరీలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎస్ఐ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అన్నిట్లో కూడా 4 నుంచి 7 క్వశ్చన్స్ మనకు ఫిజిక్స్ నుంచే టచ్ అవుతున్నాయి. సో దాంట్లో మనం ఎస్పెషల్లీ ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి, మనం తొందరగా గ్రాస్ప్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీంట్లో ఫిజిక్స్కి సంబంధించిన మొత్తం మేజర్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది కవర్ చేయడానికి మనం చూస్తే ధ్వని, అయస్కాంతత్వం, విద్యుత్తు, ఆధునిక భౌతిక శాస్త్రం, అలాగే మనకు ద్రవ పదార్థాల ధర్మాలు, ఇలాంటి ఒక 8 టాపిక్స్ని మనం చూస్తాం. అందులో డిఫరెంట్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎలా నేర్చుకోవాలి, ఈజీ గోయింగ్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం ఒకసారి ధ్వని అనే టాపిక్ని టచ్ చేస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ ధ్వని అనే టాపిక్లో మీకు బోర్డు పైన కనిపిస్తున్న 2 క్వశ్చన్స్, ఇది అనేక సార్లు మీరు ఏవైనా ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినా కూడా మీకు అనేక సార్లు ఇవి కనబడుతూ ఉంటాయి. సో యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం ఏది అని అన్నప్పుడు మీరు ఈజీగా దాన్ని 4 ఆప్షన్స్లలో లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే ఏమో అని అనుకుంటాం. మరి అసలు అదే కరెక్టు కాదు అనేది ఎట్లా తెలియాలి, దాని గురించి కొంచెం కాన్సెప్ట్ ఏందో చూద్దాం. అసలు ధ్వని అంటే ఏంది? ఒక శక్తి స్వరూపం. అది ఒక ప్లేస్ నుంచి, ఒక దగ్గర జనించి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి, ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అది ట్రావెల్ చేయడానికి ఏం కావాలి? మరి ఒక యానకం కావాలి. యానకం అనేది ఉన్నప్పుడు మాత్రమే, యాక్చువల్గా ధ్వని అనేది ప్రయాణించాలంటే ఏం కావాలి? యానకం అనేది కావాలి. యానకం అనేది ఉన్నప్పుడు మాత్రమే ధ్వని అనేది ప్రయాణం చేస్తుంది. సపోజ్ ఇప్పుడు వాతావరణం లేని ప్రదేశం ఏదైతే, మనం చంద్రుడి గురించి మాట్లాడుతున్నాం. చంద్రుడి దగ్గర ఏదైనా వస్తువుకి కంపింపజేసినప్పుడు మరి సౌండ్ అనేది మనకు వినబడుతుందా అంటే అసలు అది కంపించదు అండ్ అది వినబడదు. ఎందుకంటే చంద్రుడి దగ్గర వాతావరణం లేదు కాబట్టి. సో వాతావరణం లేని ప్రదేశాల్లో ఈ ధ్వని అనేది జనించదు అండ్ ప్రసరించదు. సో ఇక్కడ మనకు యానకం అనేది ఉంది కాబట్టి ఈ ధ్వని జనించే తరంగాలను మనం యాంత్రిక తరంగాలు అంటాం. సో యాంత్రిక తరంగాలు అంటే ఏంది? యానకంతో పాటు ఉండే, యానకం ఉన్న తరంగాలను యాంత్రిక తరంగాలు అంటున్నాం. అలాగే ఇక్కడ ధ్వని అనేది ఒకసారి జనించి ఒక వ్యక్తికి వినబడడానికి పట్టే టైం 0.1 సెకండ్స్. దాన్ని మనం, ఇది కూడా మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసి ఉంటారు, 1/10 సెకండ్స్ లేదా 0.1 సెకండ్స్. అలాగే అసలు ధ్వని అనేది ఏ వస్తువుల్లో ప్రయాణిస్తుంది, ఏ వస్తువుల్లో ప్రయాణించదు అనేది చూసినప్పుడు కంపించే కణాలు కలిగి ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో, పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే ధ్వని జనించి అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ప్రయాణిస్తుంది. సో కంపించడానికి కణాలు కలిగి ఉన్న పదార్థాలు ఏమున్నాయి? గాలి కావచ్చు, ద్రవ పదార్థాలు కావచ్చు, ఇనుము కావచ్చు, ఉక్కు కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఏంటి? ధ్వని జనించి తమ గుండా ప్రయాణింపజేయడానికి అవకాశం ఉండేది. అలాగే కంపించడానికి ఛాన్స్ లేకుండా ఉండే, కంపించడానికి కణాలు ఏవైతే లేవో అలాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో ధ్వని జనించదు, అలాగే ప్రసరించదు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? స్వచ్ఛమైన ప్లాస్టిక్ పదార్థాలు, రబ్బరు, అలాగే రంపపు పుట్టు, దూది, బట్టలు, ఇవన్నీ కూడా ధ్వని జనించకుండా అలాగే తమ గుండా ప్రయాణించకుండా ఉండే వస్తువులు. సో ఇప్పుడు మీరు ఒక్కసారి క్వశ్చన్లోకి వెళ్తే, ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం ఏంది? ధ్వని బంధక అంటున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా థియేటర్లో ఉన్న సౌండ్ ఓన్లీ ప్రేక్షకులకు మాత్రమే వినబడి సౌండ్ రివర్బరేషన్ అండ్ విస్పందనాలు చెందకుండా, ప్రతిధ్వనించకుండా ఉండేందుకు అక్కడ ఒక ఏర్పాటు ఉంటుంది. ఏం ఏర్పాటు? పైన టాప్లో
రంపపు పొట్టు అండ్ రబ్బరు, ఈ దూది, వీటి అన్నిటితో నిర్మించబడి ఉంటుంది. దాని మీనింగ్ ఏంది? అక్కడ ధ్వని అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోకుండా, సినిమా థియేటర్లో బయట ఉన్న వ్యక్తులకు ఎక్కువగా దాని సౌండ్ వినబడకుండా ఉండాలంటే ధ్వనిబంధక పదార్థం అనేది అక్కడ ఏర్పాటు చేయాలి. సో దీంట్లో ఇక్కడ చూడండి, స్వచ్ఛమైన ప్లాస్టిక్ అంటున్నాను, అలాగే రబ్బర్, థర్మోకోల్. సో ఈ మూడు కూడా ధ్వనిని జనించవు, తమ గుండా ప్రసరింపజేయవు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? లాస్ట్ ఆప్షన్ అనేది పైవన్నీ అనేది ఆన్సర్ అయి ఉంటుంది దీనికి. ఓకేనా? అలాగే సెకండ్ క్వశ్చన్ చూస్తే, క్రింది వానిలో ఏ పదార్థంలో ధ్వని జనించదు మరియు ప్రయాణించదు అనేది అడుగుతున్నారు. సో ఇందాకే మనం చెప్పుకున్నట్టు యానకం కావాలి. యానకం ఉన్న పదార్థంలో మాత్రమే ఆ ధ్వని అనేది జనిస్తూ ప్రయాణిస్తుంది. యానకం అంటే ఏంది? ఇప్పుడు గాలి ద్వారా మనం మాట్లాడే విషయాలు ఇంకొకళ్ళకి వెళ్తున్నాయి అని అంటే గాలి ద్వారా వెళ్తున్నాయి. అలాగే నీటిలో ఉన్న తిమింగలాలు, చేపలు, వీటన్నిటి సౌండ్ అనేది ఎట్లా వినబడుతుంది? వాటి పక్కనున్న వాటికి ఎట్లా వినబడుతుంది? నీరు అనేది ఒక యానకం కాబట్టి. సో ఇలా గాలి, నీరు, ద్రవ పదార్థాలన్నీ, ఇనుము అంటే సాలిడ్స్ అన్నీ కూడా ధ్వని జనిస్తూ తమ గుండా ప్రయాణింపజేస్తాయి. సో ఇక్కడ చూస్తే క్రింది వానిలో ఏ పదార్థంలో ధ్వని జనించదు? ఫస్ట్ క్వశ్చన్ని క్లారిటీగా చదవాలి. ధ్వని జనించదు మరియు ప్రయాణింపజాలదు అని అంటున్నాడు. దానికి ఆన్సర్ ఏంది? మరి గాలి అనేది ఒక యానకంగా పనిచేస్తుంది. H2 వాయువు అనేది, హైడ్రోజన్ వాయువు కూడా ఒక యానకంగానే పనిచేస్తుంది. అలాగే ఉప్పు నీరు కూడా యానకంగానే పనిచేస్తుంది. ఇక్కడ ధ్వని శోషకం కాకుండా ధ్వని బంధక పదార్థంగా ఉండేది ఏంటి దీంట్లో? అదే దీంట్లో ధ్వని జనించదు మరియు ప్రయాణింపజాలదు అనేది మనం నేర్చుకుంటాం. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ రబ్బరు అనేది ఉంటుంది. సో ఇంకా ముందు మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. చూడండి, మీకు డిస్ప్లే కనబడుతుంది చూడండి. గబ్బిలాలు చీకట్లో దేనిని తగలకుండా సులభంగా ఎగరడానికి కారణం అవి వినగలిగే ధ్వనులేంటి? సో ఇక్కడ ధ్వని అనేది వచ్చింది కాబట్టే మనం ధ్వనులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి ఫ్రీక్వెన్సీ ఆధారంగా ధ్వనులు ఎట్లా డివైడ్ చేయబడ్డాయి, ఇవన్నీ నేర్చుకుందాం. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్లో పరశ్రావ్యములు, వీటిని ఇంగ్లీష్లో ఇన్ఫ్రాసోనిక్స్ అంటారు. అలాగే శ్రావ్య ధ్వనులు అంటే వీటిని ఆడిబుల్ సౌండ్స్ అంటాం. అలాగే అతిధ్వనులు అంటే అల్ట్రాసోనిక్స్. నాకు తెలుసు మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఉన్న సందర్భంలో మీరు ఆన్సర్ని డైరెక్ట్గా గెస్ చేస్తున్నారు ఇప్పుడు. సో సి అనేది ఆప్షన్ అతిధ్వనులు అనేది రైట్ ఆన్సర్ అని మీరు గెస్ చేస్తుండొచ్చు. అయితే దీంట్లో మనం పర్ఫెక్ట్గా అసలు అతిధ్వని అంటే ఏంది, పరశ్రావ్య ధ్వని అంటే ఏంది, ఆడిబుల్ సౌండ్స్ అంటే ఏంటి, ఇవి ఎట్లా అప్లికేషన్ అవుతాయి రియల్ లైఫ్లో, ఎక్కడెక్కడ మనం చూస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ అసలు ధ్వనులు ఎన్ని రకాలుగా అంటున్నాం మనం, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఆధారంగా పరశ్రావ్యములు, అదే ఇన్ఫ్రాసోనిక్స్ అంటున్నాం ఇందాక చెప్పినట్టుగా, అలాగే ఆడిబుల్ రేంజ్, అలాగే అల్ట్రాసోనిక్స్. సో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ, ఇన్ఫ్రాసోనిక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 20 హెడ్జ్ కన్నా తక్కువగా ఉంటుంది, లెస్ దాన్ 20 హెడ్జ్. పౌనపున్యానికి ప్రమాణం హెడ్జ్. సో ఇక్కడ పౌనపున్యము అనేది వచ్చినప్పుడు మనం ఇక్కడ 20 హెడ్జ్ కంటే తక్కువగా ఉన్న ధ్వనులన్నిటినీ కూడా పరశ్రావ్య ధ్వనులు అంటాం. ఈ పరశ్రావ్య ధ్వనులు ఏనుగులు, పాములు, తిమింగలాలు, ఇవి పరశ్రావ్య ధ్వనులను వినగలుగుతాయి. అయితే ఈ పరశ్రావ్య ధ్వనులు జనరేట్ కావాలి అని అంటే అధిక శక్తి గల వస్తువుల ద్వారా మాత్రమే ఈ పరశ్రావ్య ధ్వనులు ఏదైతే ఇన్ఫ్రాసోనిక్స్ అంటున్నామో ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. భూకంపాలు ఏర్పడేటప్పుడు, అలాగే బాంబు విస్ఫోటనాలు జరిగేటప్పుడు ఈ యొక్క పరశ్రావ్య ధ్వనులు చేస్తాయి అవి. సో అలాగే ఆడిబుల్ సౌండ్స్కి సంబంధించిన చూస్తే దీని యొక్క రేంజ్ 20 హెడ్జ్ నుండి 20 కిలో హెడ్జ్. 20 కిలో హెడ్జ్ అంటే 20,000 హెడ్జ్. సో 20 హెడ్జ్ నుంచి 20 కిలో హెడ్జ్ పౌనపున్యం ఉన్న ధ్వనులన్నింటినీ కూడా ఎవరు వింటారు? సాధారణంగా చెవులు మంచిగా పనిచేస్తున్న సాధారణ ఆరోగ్యవంతుడైన మనిషి వినగలుగుతాడు ఇది. అలాగే
ఇక్కడ అల్ట్రాసోనిక్స్ వాస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఫిజికల్ సైన్స్లో. ఈ అప్లికేషన్స్ ఓరియంటెడ్గానే ఇక్కడ మనం ఈ అల్ట్రాసోనిక్స్ గ్రేటర్ దాన్ 20 kHz అంటే ఇది 20,000 హెడ్స్ కన్నా ఎక్కువ పౌనపున్యం కలిగిన అన్ని ధ్వనులను అతిధ్వనులు అంటున్నాం. ఈ అతిధ్వనులు మరి కుక్కలు, గబ్బిలాలు ఇవి ఈ అతిధ్వనులను చేస్తాయి, వింటాయి. సో ఈ అతిధ్వనులు ఆ గబ్బిలాలు మరియు కుక్కలు అనేది చెప్తున్నాం కాబట్టి ఈ అతిధ్వనుల వల్ల మనకు డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అప్లికేషన్స్. కిడ్నీ స్టోన్స్ బ్రేక్ చేయడానికి, పాలలో ఉన్న బ్యాక్టీరియాను వేరు చేయడానికి, అలాగే మెటల్ ప్లేట్స్లలో ఉన్న పగుళ్ళు, రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడానికి, అంటే ఎక్కడ రంధ్రాలు ఉన్నాయి, ఎక్కడ పగుళ్ళు ఉన్నాయి అనేది గుర్తించడానికి మెటల్ ప్లేట్స్కి సంబంధించి. అలాగే ఈ అతిధ్వనులు అనేవి మనకు ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో దంతాలు అంటే పాడైన దంతాలను రిమూవ్ చేయడానికి కూడా ఈ అతిధ్వనులను ఉపయోగిస్తారు. అలాగే మీరు ఏదైనా మొబైల్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానీ పాడైనప్పుడు మనం ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళినప్పుడు, సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మదర్ బోర్డ్ తీసేసి వాటి యొక్క కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయనేది సోల్డరింగ్ చేస్తారు. ఈ సోల్డరింగ్ అనే ప్రక్రియలో లెడ్, టిన్ అనే 2 మిశ్రమాలతోని ఈ అతిధ్వనులను ఉపయోగించి అక్కడ సోల్డరింగ్ అంటే వాటిని అతికిస్తారు. దీన్ని అంటే లెడ్, టిన్ మిశ్రమం ఇక్కడ సోల్డరింగ్కి ఉపయోగపడుతుంది అనేది ఒక ఆన్సర్ అయితే, ఇది సోల్డరింగ్ చేయడం కోసం ఈ అతిధ్వనులు అనేది ఉపయోగిస్తారు. సో అతిధ్వనులు అనేవి మనకు ఎన్నో రకాల అప్లికేషన్స్ ఇస్తున్నాయి. అలాగే అల్ట్రాసోనిక్స్ అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది మీరు వినే ఉంటారు. మన సాధారణ లైఫ్లో చాలాసార్లు ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్కి వెళ్ళి ఉంటారు. ఇందులో ఈవెన్ గర్భస్థ శిశువు యొక్క పిండం యొక్క ఎదుగుదలను, పిండం యొక్క శరీర భాగాలను తెలుసుకోవడం కోసం ఈ అల్ట్రాసోనిక్స్ పరీక్ష చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని. అందులో ఈ అతిధ్వనులను ఉపయోగిస్తారు. ఈ అతిధ్వనుల వల్ల ఇప్పుడు యూవి కిరణాల గనక ఒకవేళ గర్భస్థ శిశువు దగ్గరికి ఎక్స్రేలు కానీ ఇంకేమైనా తీసుకెళ్తే కొంచెం అవి డేంజరస్గా ఉంటాయి, ప్రమాదం అవుతాయి. కాబట్టి ఈ టెక్నాలజీ ఏదైతే అతిధ్వనుల టెక్నాలజీ ఉందో, ఈ అతిధ్వనుల టెక్నాలజీ ద్వారా వాళ్ళకు అంటే లోపల ఉన్న పిండం యొక్క ఎటువంటి ప్రాబ్లం కాకుండా శరీర భాగాలు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, గుండె ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ప్రక్రియలో అతిధ్వనులను ఉపయోగిస్తారు. అలాగే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ సోనార్ అనే ప్రక్రియలో ఈ యొక్క అతిధ్వనులను ఉపయోగిస్తారు. అంటే ఈ సోనార్ అంటే ఏంది సార్? మరి సోనార్ అంటే ఏదైతే సముద్రపు లోతుల్లో ఏవైనా నిక్షేపాలు కానీ, ఏవైనా విమానం కూలిపోయి సముద్రంలో పడిపోయింది అనేది చాలాసార్లు వింటాం. అది ఎక్కడ పడిపోయింది అని తెలుసుకోవడానికి ఈ సోనార్ అనేది ఉపయోగిస్తారు. ఈ సోనార్లో అతిధ్వనులు అనే టెక్నాలజీ ఉంది. సో ఇక్కడ ఇదంతా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు గబ్బిలాలు చీకట్లో దేన్ని తగలకుండా సులభంగా ఎగరడానికి కారణం ఇవి వినగలుగు ధ్వనులు అని క్లియర్గా అడిగాడు ఇక్కడ క్వశ్చన్. సో గబ్బిలాలు వినగలిగే ధ్వనులు ఏంటి? అతిధ్వనులు, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాంట్లో. సో ఇన్ఫ్రాసోనిక్స్ అనేది ఏనుగులు, తిమింగలాలు, పాములు ఇవి వింటాయి. అల్ట్రాసోనిక్స్ అనేవేమో గబ్బిలాలు, కుక్కలు వింటాయి. అలాగే ఆడిబుల్ సౌండ్స్ అనేవి సాధారణంగా ఆరోగ్యవంతుడైన మనిషి వింటాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఒక్కసారి చూడండి, కింది వాటిలో అతిధ్వనుల ఉపయోగం కానిది. నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడున్న రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎక్కువ మందిని ఫిల్టర్ చేయడం అనే కాన్సెప్ట్లో భాగంగా నెగిటివ్ సరైనది కానిది ఏది, ఈ కానిది అనేది ఎక్కువగా నెగిటివ్గా ఉండేది. సో ఇందులో మీరు దీంట్లో పికప్ చేసుకోవాల్సింది ఏంటి? ఏదైతే ఆప్షన్ కానిది ఉందో, సూటబుల్ కానిది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందాక నేను అతిధ్వనులు ఎగ్జాంపుల్స్ అనేది చెప్పేటప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. లెడ్, టిన్ మిశ్రమంతో సోల్డరింగ్ చేసేది, అలాగే మెటల్ ప్లేట్స్లలో రంధ్రాలను మరియు పగుళ్లను గుర్తించడానికి, అలాగే అతిధ్వనుల వల్ల మన అల్ట్రాసౌండ్ స్కానింగ్కి సంబంధించి గర్భస్థ శిశువులో శరీర భాగాలను గుర్తించడానికి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో ఆ అప్లికేషన్స్లోనే ఈ యొక్క ఆన్సర్ దాగి ఉంది. సో దాంట్లో కింది వాటిలో అతిధ్వనుల ఉపయోగం కానిది అంటే ఫస్ట్ నీకు పాల నుండి కొవ్వును వేరు చేయడం, అలాగే పాత్రలలోని పగుళ్ళు గుర్తించడానికి.
సో పాత్రలలోని పగుళ్ళు గుర్తించడానికి సోనోగ్రఫీలో వాడడం. తర్వాత లాస్ట్ ఆప్షను దృఢమైన లోహాలకు రంధ్రాలు చేయడానికి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ 4 కరెక్టే అనిపిస్తున్నాయి ఇప్పుడు. మరి ఇందులో పికప్ చేయడం ఎలా సెలెక్ట్ చేయడం? ఫస్ట్ నేను అప్లికేషన్స్ అల్ట్రాసోనిక్స్ అనేది అప్లికేషన్స్ చెప్పేటప్పుడే మెటల్ ప్లేట్స్లలో రంధ్రాలు మరియు పగుళ్ళు గుర్తించడానికి. సో ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తించడానికి అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? రంధ్రాలు చేయడానికి అంటున్నాడు. అతిధ్వనులు అనేవి రంధ్రాలు చేయవు, జస్ట్ అవి ఐడెంటిఫై చేస్తాయి. ఇక్కడ పగుళ్ళు ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేస్తాయి. సో ఈ రంధ్రాలు చేయడానికి అనేది కాదు అన్నమాట. కాబట్టి డి అనేది ఆప్షన్. సో ఇప్పటి వరకు మనం చూసిన క్వశ్చన్స్ అన్నిట్లో కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమో ధ్వనికి సంబంధించి బేసిక్స్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నాం, బేసిక్ కాన్సెప్ట్స్. అలాగే థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్లలో అతిధ్వనులు, వాటి అప్లికేషన్స్, ధ్వనుల రకాలు, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంకా ధ్వనిలో మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది, అక్కడ క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు కనబడే ఒక 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్లు ఇక్కడ చెక్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివినప్పుడు మనకు బ్రిడ్జ్ పైన సైనికులు కవాతు చేసినా బ్రిడ్జ్ కూలిపోకుండా ఉండే సందర్భం ఏది? బ్రిడ్జ్ సైనికుల కవాతు, ఈ కాన్సెప్ట్ రాగానే మన మైండ్లో ఏమొస్తుంది? ఇది అనునాద ప్రక్రియకు సంబంధించింది. అసలు అనునాదం అంటే ఏంది? అనునాదం అంటే ఒక 2 సహజ పౌనపున్యాలు కలిగిన 2 వస్తువుల్లో ఒక వస్తువు కంపింపజేసినప్పుడు ఆ వస్తువు సహజ పౌనపున్యం వల్ల రెండవ వస్తువు కూడా అంతే సహజ పౌనపున్యంతో కంపిస్తే అప్పుడు ఆ 2 సహజ పౌనపున్యాలు సమానమైనప్పుడు అది అనునాద ప్రక్రియ ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు గరిష్టమైన శబ్ద తీవ్రత అనేది కలుగుతుంది. సో గరిష్ట శబ్ద తీవ్రత కలగడానికి మెయిన్ రీజన్ ఏంటి? అనునాద ప్రక్రియ. సో ఈ గరిష్ట శబ్ద తీవ్రత అనేది ఏర్పడినప్పుడు అక్కడ బ్రిడ్జ్ కూలిపోవడము, లేకపోతే ఇంకా ఆ సౌండ్స్, ఇప్పుడు సపోజ్ మీరు గమనించే ఉంటారు, పెళ్లి బరాత్లలో మన కాలనీ ముందు నుంచి వెళ్ళేటప్పుడు మన ఇళ్లలో ఉన్న వస్తువులు కదులుతున్నట్టుగా ఏర్పడతాయి. దానికి కారణం ఆ బయట చేసే వస్తువుల యొక్క పౌనపున్యం మన ఇంట్లో ఉండే వస్తువుల యొక్క పౌనపున్యం ఆల్మోస్ట్ దగ్గరగా ఈక్వల్గా రావడం. ఒకవేళ అది ఈక్వల్ అయితే అప్పుడు మొత్తం వస్తువులన్నీ కింద పడిపోవడం, లేదా ఇల్లు గోడలు బ్రేక్ కావడం, గోడలు పగుళ్ళు ఏర్పడడం, ఇవన్నీ ఏర్పడతాయి. సో ఈ బీటలు రావడం, ఇల్లు కూలిపోవడం, ఇవన్నీ కారణాలు అనునాదం అనే కాన్సెప్ట్. సో ఇక్కడ అనునాదం అనేది ఇక్కడ బ్రిడ్జ్ పైన సైనికులు కవాతు చేసిన బ్రిడ్జ్ కూలిపోకుండా ఉండే సందర్భం ఏది అని అన్నప్పుడు నీకు ఫస్ట్ డైరెక్ట్గా ఇది ఏ ప్రక్రియ అని అడగట్లేదు, అందులో ఉన్న కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. అసలు ఏంటి? ఇప్పుడు అనునాద ప్రక్రియ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకునే బేసిక్ థింగ్స్ ఏంటి? ఒకవేళ సైనికులు బ్రిడ్జిని దాటాల్సి వచ్చినప్పుడు బ్రిడ్జ్ పైన సైనికులను మార్చ్ ఫాస్ట్, అదే కవాతు అంటాం, ఆ కవాతు చేయకుండా సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళిపోమని చెప్తారు. ఎందుకు? బ్రిడ్జ్ యొక్క పౌనపున్యం ఈ సైనికుల యొక్క కవాతు పౌనపున్యం గనక సమానమైతే అప్పుడు బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సైనికులను అలా సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళమని చెప్తారు. అలాగే ఒకవేళ సైనికులు కవాతు చేయాల్సిన పరిస్థితే ఉంది అని అంటే బ్రిడ్జ్ కూలిపోకుండా ఉండే సందర్భం ఏముంటుంది అని అంటే బ్రిడ్జ్ కింద ఎప్పుడు కూడా బ్రిడ్జ్ యొక్క పౌనపున్యం వేరుగా అయ్యేటట్టుగా, ఇప్పుడు బ్రిడ్జ్ సహజ పౌనపున్యం అలాగే సైనికుల కవాతు పౌనపున్యం సమానమైనప్పుడు అంటున్నాం. సో ఇక్కడ సైనికుల పౌనపున్యం ఎప్పుడు మారదు. బ్రిడ్జ్ పౌనపున్యం మారేటట్టుగా ఏ సందర్భం ఉంటుంది? ఒకవేళ అక్కడ బ్రిడ్జ్ కింద ఉన్న నీరు రెగ్యులర్గా కంటిన్యూస్గా ప్రవహిస్తూ ఉంటే అప్పుడు ఆ బ్రిడ్జ్ యొక్క పౌనపున్యం మార్పుకు లోనవుతుంది. బ్రిడ్జ్ పౌనపున్యం మార్పుకు లోనవుతుంది కాబట్టి అది సైనికుల కవాతు పౌనపున్యంకి సమానం కాదు. కాబట్టి అప్పుడు బ్రిడ్జ్ కూలిపోయే ప్రమాదం ఉండదు. అలాగే ఈ అనునాద ప్రక్రియలో ఇంకో రకమైన క్వశ్చన్ ఎలా అడిగాడంటే చాలా సందర్భాల్లో ఒకవేళ ఏదైనా వాహనం వెళ్తూ ఉంది అని అంటే ఆ వాహనం యొక్క ఇంజన్ సౌండ్, వాహనం యొక్క వేగం అధిక వేగంతో వెళ్తూ ఉంటే దాని యొక్క ఇంజన్ సౌండ్తోని అది ఏర్పరిచే అనునాద ప్రక్రియలో అది ఒక డిఫరెంట్ సౌండ్ అనేది వస్తుంది. దాన్ని ర్యాట్లింగ్ ఆఫ్ సౌండ్ అంటాం.
అధిక వేగంతో, అంటే ఇంజను తన పౌనపున్యం ఎంతగా పోగలుగుతుంది వేగం అనేది కాకుండా దానికంటే ఎక్కువ వేగంతో వెళ్ళినప్పుడు అప్పుడు నీకు ర్యాట్లింగ్ ఆఫ్ సౌండ్ అనే కాన్సెప్ట్ అక్కడ ఆ అనునాదం వల్ల అంతే గరిష్ట వేగాన్ని పొందుతున్నావు నువ్వు. అది పొందే వేగం కంటే గరిష్ట వేగంతో వెళ్తూ ఉండడం వల్ల ఆ వెహికల్లో సౌండ్ అనేది డిస్టర్బెన్స్ సౌండ్ లాగా వస్తుంది. దాన్ని ర్యాట్లింగ్ ఆఫ్ సౌండ్ అంటాం. అలాగే ఈ అనునాదం అనేది మనం ఇంకా చాలా ఎగ్జాంపుల్స్లలో చూస్తాం. సో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది అనేది చూడండి. బ్రిడ్జి పైన సైనికులు కవా చేసిన బ్రిడ్జి కూలిపోకుండా ఉండే సందర్భం ఏంది అని అంటే ఆప్షన్స్ ఏమున్నాయి? బ్రిడ్జి కింద నీరు ప్రవహించడం, బ్రిడ్జి కింద నీరు లేకపోవడం, బ్రిడ్జి కింద నీరు నిశ్చలంగా ఉండడం, నీరు ఎక్కువగా ఉండి నిశ్చలంగా ఉండడం. సో ఆ బ్రిడ్జి యొక్క పౌనపున్యం ఎప్పుడూ వేరియేషన్ అవుతూ ఉండాలి, మార్పు చెందుతూ ఉండాలి. బ్రిడ్జి పౌనపున్యం ఒకే విధంగా ఉండకుండా. కాబట్టి నీరు కింద ప్రవహిస్తూ ఉంటే అప్పుడు బ్రిడ్జి యొక్క పౌనపున్యం ఎప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి బ్రిడ్జి కింద నీరు ప్రవహించడం అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. అలాగే దీంట్లో భాగంగా ఇంకో క్వశ్చన్ చూడండి. ధ్వని యొక్క ఏ ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది? సో ఇక్కడ నువ్వు నేర్చుకుంటుంది ప్రతిధ్వని. ఇంతకుముందు క్వశ్చన్లో నేర్చుకున్నది అనునాదం. సో ఈ ప్రతిధ్వని అనేది వచ్చినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఎకో అంటాం. సో ఈ ఎకో అనేది ఎట్లా ఏర్పడుతుంది? సపోజ్ ఏదైనా మనం సౌండ్ చేసినప్పుడు ఏవైనా అడ్డుతలాలు ఉంటే దాని నుంచి మనకు రిఫ్లెక్షన్ అవుతుంది. రిఫ్లెక్షన్ అనే పదం వాడుతున్నాం. సో ఏవైనా జనకం నుంచి అడ్డు తగిలినప్పుడు ఆ అడ్డు తగిలిన వస్తువు నుండి మళ్ళీ ఆ ధ్వని పరావర్తనం చెందితే అప్పుడు దాన్ని ప్రతిధ్వని అంటాం. అంటే మళ్ళీ వినిపిస్తుంది నీకు. నువ్వు ఒకసారి చేసిన ధ్వని మళ్ళీ నీవు కొద్దిసేపట్లో అది మళ్ళీ నువ్వు వినగలుగుతున్నావు. దాన్ని ప్రతిధ్వని అంటున్నావు. సో ఈ ప్రతిధ్వని ఏర్పరచడానికి కారణం ఏంది? ఈ ఆప్షన్స్లలో వక్రీభవనమా, పరావర్తనమా, వివర్తనమా, పైవన్య అని చూస్తే సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చూద్దాం. సో ఇక్కడ 2 హిల్స్ ఉన్నాయి. ఆ హిల్స్లలో ఇక్కడ ఒక వ్యక్తి ఒక సౌండ్ ఈ హిల్కి ఆపోజిట్గా ఏను బి అనుకుంటే ఈ బీకి ఆపోజిట్గా ఉండి దీన్ని సౌండ్ చేశాడు. సౌండ్ చేసినప్పుడు అది ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వస్తుంది. సో ఇలా అది ఏమైంది? ఇక్కడ నుంచి ఈ హిల్ నుంచి ఈ పర్వతం నుండి అది పరావర్తనం చెంది మళ్ళీ ఇతనికి వినబడింది. అలా వినబడాలి అని అంటే కనీసంగా ఉండాల్సిన దూరం జనకానికి మరియు పరావర్తన తలానికి ఉండాల్సిన దూరం 2D. దాన్ని యాక్చువల్ వాల్యూ చూస్తే అది 16.5 మీటర్స్. అంటే ఏవైనా జనకము మరియు ఆ పరావర్తన తలం మధ్య 16.5 మీటర్స్ గనక దూరం ఉంటే అప్పుడు అది పరావర్తనం చెంది మళ్ళీ ప్రతిధ్వనిగా వినబడుతుంది. అలా ప్రతిధ్వనిగా వినబడడానికి పట్టే సమయం ఎంత అంటే సేమ్ 1/10 సెకండ్స్ లేదా దీన్ని 0.1 సెకండ్స్ అని తీసుకుంటాం. సో ఇలా ప్రతిధ్వని ఏర్పడడానికి మెయిన్ కారణం పరావర్తనం. సో దీనికి ఆన్సర్ ఏంటి? బి. ఇలా యాక్చువల్గా ప్రతిధ్వని వల్ల చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. లోతైన బావులు మరియు గొట్ట బావులు ఇవన్నిట్లో లోపలికి ఖనిజ నిక్షేపాలు ఉన్న లోపలికి అసలు ఎక్కడ నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో వస్తుందని కనుక్కొని అప్పుడు ఆ నిక్షేపాలను ఐడెంటిఫై చేస్తారు. సో ఇక్కడ ప్రతిధ్వని అనేది లోతైన బావుల యొక్క లోతును. ఇందాక మనం ఫస్ట్ బేసిక్స్లో అతిధ్వనులు నేర్చుకునేటప్పుడు సోనార్ అని చెప్పాను, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. దీంట్లో ఉపయోగపడే కాన్సెప్ట్ ప్రతిధ్వని. అంటే అక్కడ అతిధ్వనులే పంపిస్తున్నారు కానీ అక్కడ ఆ సముద్రపు లోతులో ఎక్కడ అది డ్యామేజ్ అయిపోయింది, ప్రమాదానికి లోనైంది, ఎక్కడ పడిపోయింది ఆ నిక్షేపము అనేది చూడడానికి ప్రతిధ్వని అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తారు. సో ఈ ప్రతిధ్వని అనే దాంట్లో ధ్వని యొక్క ఏ ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది అనేది పరావర్తనం. సో ఇక్కడ నీ ఒక్క క్వశ్చన్కే ఎన్నో రకాల ఆన్సర్స్ నీకు దొరికాయి. సో ఇక్కడ జనరల్గా V = 2D/T అనే ఫార్ములా ద్వారా దీన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. డిస్టెన్స్ అనేది ఏంది అనేది. సో దిస్ ఈస్ ద ఆన్సర్, పరావర్తనం. సో ఇక్కడ మీరు 1/10 సెకండ్స్ అండ్ 16.5 మీటర్స్ అప్లై చేసినా కూడా జనరల్గా ధ్వని యొక్క వేగం, సాధారణంగా ధ్వని యొక్క వేగం ఇది కూడా చాలా సందర్భాల్లో అడుగుతాడు, 330 మీటర్/సెకండ్.
ఇంకా ధ్వని వేగానికి సంబంధించింది, ధ్వని తీవ్రతకు సంబంధించింది ఇంకా చాలా కాన్సెప్ట్స్ మనం తర్వాత నేర్చుకుందాం. సో ఇక్కడ ఈరోజు నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ల ద్వారా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మీరు ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలిపి ఫర్దర్గా మనం ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.